హలో అండి, అందరూ బాగున్నారండి. చూసారండి, సమ్మర్ కదా, వేసవిలందరం కూడా రకరకాల జ్యూసులు రకరకాల డ్రింక్స్ తాగుతూ ఉంటాము. ఎన్ని తాగినా కానీ మన ఆరోగ్యాన్ని మించి మనకు హాని చేసే కాకుండా చక్కగా మనకు మేలు చేసే తాగాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ జ్యూసు అదేంటంటే ముల్లంగి జ్యూస్ అండి. అది ముల్లంగి తోటి మనం ఇష్టం ఉన్న లేకపోయినా అది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ముల్లంగిలు తీసుకున్నాను. తీసుకున్న దాన్ని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకునండి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. బాగా చూడండి, ఆకులు ఇందులో వేరుతో సహా ఆకులతో అన్నీ పనిచేస్తాయండి. ప్రతిదీ కూడా పనిచేయదంటూ ఏది ఉండదు. నేను అలా తీసుకున్న ముల్లంగిని ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసుకునండి, వాటిని ఆకులు సెపరేట్ చేసేసి సరిపడన్న ముల్లంగిలు తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకున్నాక సరిపడని తీసుకుని వాటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే చక్కగా వాటిని ఒక క్లాత్లో కానీ లేకపోతే మామూలు ఫిల్టర్ సహాయంతో కానీ వడకట్టేసుకోవాలి. మనకి కాఫీ ఫిల్టర్ వాటర్ వడకట్టుకుని నెట్స్ ఉంటాయి కదా, వాటిలో మనం వడకట్టేసుకోవాలండి. వడకట్టేసుకుని దాంట్లో ఏం చేసుకోవాలంటే కొంచెం తేనె కలుపుకోవాలి. తేనె కలుపుని అలా చిక్కగా తాగకూడదండి, చాలా ఘాటుగా ఉంటుంది అది. అలాగే అందరూ కొంచెం వాటర్ సరిపడంత వాటర్ కలుపుకొని తేనె కలుపుకొని ఇష్టమైతే నిమ్మరసం కూడా వేసుకునండి. ఆ జ్యూస్ తాగాలండి. ప్రతిరోజు ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఇందులో ఉన్న పోషకాలు మనకి ఎన్నో చెప్పలేనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ ముల్లంగిని వాడుకోవాలండి. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవాళ్ళు తప్పక వాడుకోవాలి. వాళ్ళకి ఎంతో ఉపకారంగా ఉంటుందండి. ఇది బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి, చాలా మంచిదండి. ఏ విధంగా శరీరం వచ్చే ఎలర్జీలు అన్నీ కూడా పోతాయండి. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మరి వేసవకాలం కాబట్టి మీరు కూడా తప్పనిసరి కొంచెం కొద్ది క్వాంటిటీ తీసుకోవాలి, ఎక్కువ తాగకూడదు, బాగా ఘాటుగా ఉంటుంది. మేమైతే తేనె కలుపుకునండి తీసుకుంటున్నామండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.